అందరికీ నమస్కారం అండి. విత్తనాలు పెట్టుకోవటం అంటే నాటుకోవటం రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. నేనైతే ఇటువంటి చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకుంటాను. దీనికి రూట్ వ్యవస్థ బాగా పెరిగి మారుటాకు వచ్చేంత వరకు ఇలాగ ఉంచేస్తాను. ఇందుట్లో ఉద్దేశం ఏంటంటే మనం పెట్టిన తర్వాత ఈ ట్రేని వాతావరణానికి అనుకూలంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు. ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నా లేకపోతే వాన ఎక్కువ ఉన్నా కానీ అటువంటి ప్లేస్ నుంచి అనుకూలమైనటువంటి ప్లేసులకు మనం మార్చుకోవటానికి వీలుగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళటానికి ముందు గార్డెనింగ్ A to Z వ్లాగ్స్ బై మానకొండ హనుమంతరావు అనే ఈ ఛానల్ తప్పకుండా చూడండి. దీనిలో రామేశ్వరము, స్వర్ణగిరి లాంటి వీడియోలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ పాట్స్లో 2-3 గింజలు చొప్పున పెట్టడం జరిగింది. ప్రతి పాట్లోనూ 2 లేక 3 గింజలు పెట్టాను. పెట్టినటువంటి కొన్ని ఈ రకంగా మొలకలు వచ్చాయి, కొన్ని ఈ రకంగా మొలకలు వచ్చాయి, కొన్ని అయితే మొక్క వచ్చి మారుటాకు కూడా వచ్చేసింది. బీరను కూడా చూడండి, బీర గింజలు పెట్టాము ఇంతకుముందు. కొన్ని బీరకైతే ఆకు వచ్చేసింది, మారుటాకు వచ్చేసింది, పైగా తీగలాగా వస్తుంది కదా పట్టుకోవడానికి, తీగ కూడా వచ్చేసింది. అయితే పక్కన ఒక చిన్న మొక్క ఉంది చూసారా, ఆ మొలక లేటుగా మొలకెత్తింది కాబట్టి చిన్నగా ఉంది మొక్క. కాబట్టి ఈ పాట్లో నుంచి మరో దాంట్లో మార్చాలనుకున్నప్పుడు ఈ చిన్నగా ఉన్నటువంటి మొక్క కూడా పెద్ద ఎంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా వెయిట్ చేయటం వలన ఈ చిన్నగా ఉన్న మొక్క కూడా మారుటాకు వచ్చి మళ్ళీ పట్టుకోవట తీగ ఏమైనా వస్తాయి కాబట్టి సులభంగా నాటుకుంటుంది. ఇంకా చిన్నగా ఉన్నటువంటి ఈ మొక్కలు కూడా చూడండి, ఇవి వేరే వెరైటీ, తీగ జాతివి కాదు, గోరుచిక్కుడు లాంటి మొక్కలు అన్నమాట. ఈ బీర అంటే తీగ ఉంటుంది, ఇది పాకే మొక్క. ఇంకా ప్రక్కన ఉన్నటువంటి చిన్న టబ్స్ ఉన్నాయి కదా, చిన్న పాట్స్, వీటిలో ఉన్నట్టు మొక్కల్ని ఎదిగిన తర్వాత సాయిల్ మిక్సప్ చేసి ఉన్నటువంటి వేరే పెద్ద టబ్బులకు మార్చిన తర్వాత దాని ఎదుగుదల ఎలా ఉంది ఒకసారి చూడండి. ఈ టబ్బులో నాటడానికి ముందుగానే సాయిల్ మిక్సప్ చేసుకుని ఇందుట్లో రాలిన ఎండుటాకులు అవి కూడా చేర్చడం జరిగింది. దీనివల్ల ఏమిటంటే ఇందుట్లో వేసినటువంటి మట్టి మిశ్రమం కానీ, రాలిన ఆకుల్లోంచి వచ్చినటువంటి నైట్రోజన్ కానీ ఈ పాట్లో ఉన్నటువంటి మట్టి మిశ్రాన్ని గుల్లగుల్లగా ఉంచి మెత్తగా ఉంచడంతో పాటు ఇందుట్లో ఉన్నటువంటి NPK, నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కూడాను మళ్ళీ పూత పింద దశ వచ్చేంత వరకు కూడా ఏ రకమైనటువంటి ఎక్స్ట్రా వేయకోకుండా సరిపోతుంది. ఇంకా ఈ మొక్క బాగా ఎదిగి పూత పింద దశకు వచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు దీనికి ఏ రకమైనటువంటి న్యూట్రియంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకి మొక్కను చూడండి ఒకసారిగా, గ్రీనిష్గా చక్కగా ఉంది, ఎదుగుదల కూడా బాగానే ఉంది, ఆకులు చూసినప్పుడు హెల్దీగా చక్కగా కనపడుతున్నాయి. ఇక్కడ చిన్నపాట్లో విత్తనాలు పెట్టి మారుటాకు వచ్చిన తర్వాత తీగ జాతి మొక్కని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ పెద్ద పాటలో పెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నది, ఎంత ఆరోగ్యంగా పెరుగుతుంది అనేది కూడా మనం చూసాం. ఎదిగిన ఆ మొక్కకి ఏమేమి ఇచ్చాము అనేది కూడా ఒకసారి మనం పరిశీలన చూద్దాం. ఇప్పుడు ఈ మొక్క బాగా ఎదిగి పందిని పట్టేసుకుంది. కింద నుంచి ఒకసారి మనం పరిశీలనగా చూసినట్టయితే పక్క నుంచి మనకు తాడు, ఒక కర్ర కూడా కనపడుతుంది. దాని పందిరెక్కే వరకు ఈ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చడం జరిగింది. టబ్బులు చూసినట్టయితే ఎగ్ షెల్స్ వేయటం జరిగింది. పై పొర కొంచెం గుల్లగుల్లగా చేసి ఎగ్ షెల్స్, దాంతోపాటు మన దగ్గర ఎండిపోయిన పేడ కొంచెం ఉంటే అది కూడా కలపడం జరిగింది పై పొరలు. అంతే, అంతకు మించి ఇంకా ఏమీ ఇవ్వకోకుండానే ఈ ఎత్తు వరకు మనకు పెరిగింది. మరి ఈ రకంగా పెంచినటువంటి ఈ మొక్క కాపు ఎలా ఉంది అది కూడా మనం చూడాలి కదా, ఒకసారి అది కూడా చూద్దాం రండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మొక్కకు కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం ఇవ్వటం మొదలుపెట్టాను. అంటే WDC కానీ, OWDC కానీ, లేకపోతే మన ఆవు పిండి కానీ, తెలగపిండి కానీ నానబెట్టి దాంతో వచ్చినటువంటి ద్రవం ఇందులో పోయటం మాత్రం మొదలుపెట్టాను. ఫలితంగా వచ్చినటువంటి కాపును చూడండి, బ్రహ్మాండంగా ఉంది. చక్కటి బీరకాయలు, నాటు రకమైన బీరకాయలు చక్కగా కాశాయి. ఈ పద్ధతిలో మిద్దె తోట పైన కూడా ఆర్గానిక్గా తీగ జాతి మొక్కలు పెంచుకోవచ్చు. చిన్న టబ్బులో విత్తనాలు వేసి కాస్త ఎదిగిన తర్వాత పెద్ద టబ్బులకు మార్చటం, దాన్ని పందిరెక్కే వరకు సపోర్ట్ ఇవ్వటం, తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం, ఇలా ఈ విధంగా ఆర్గానిక్గా పంటలు పండించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.